సో మైకేల్ జాక్సన్ గారి బయోపిక్ మీద సినిమా రాబోతుంది. April 23, April 24 ఇప్పుడు వస్తుంది సినిమా. రియల్లీ ఎక్సైటెడ్. ట్రైలర్ వచ్చేసింది. బాగుండాలి. సింపుల్. ఎన్ని గంటలు ఉంటుందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు. బొహేమియన్ ర్యాప్సడీ వేరే లెవెల్లో ఆడింది. బాగానే ఆడింది. అండ్ ఇట్ కలెక్టెడ్ బాగా ఆస్కర్స్ వచ్చినాయి దానికి సినిమాకి. మైకేల్ జాక్సన్ అనగానే ఇంకా మొత్తం వరల్డ్ వైడ్ ఊగిపోతుంది అనమాట. సో ఆ రేంజ్లో ఉండాలనుకుంటున్నా సినిమా అయితే మాత్రం. సో ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. ఫస్ట్ అయితే చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం. కాపీరైట్ అయ్యాక రా, అదే కాపీరైట్ అయ్యాక రా. సో స్టార్ట్. సో లెట్స్ వాచ్ మైకేల్ ట్రైలర్. ఓకే. మ్యూజిక్ కమాన్. ఓ బీట్ ఉంది దీనికి. ఓకే. ఓ సారీ. ఈజ్ ఆంటాన్ ఫూక్వా. ఓకే. బయటకు వెళ్ళిపోతాడు. ఓకే. Come on. అమ్మ కొడతాను మ్యూజిక్. ఆంటాన్ ఫూక్వా కొమ్మేయడం, ఇంకేం లేదు. సూపర్. సీరియస్లీ గుడ్. ఏం మాట్లాడినా ఇటు కాపరేట్ అవుతానని భయం అవుతుంది, కానీ సీరియస్లీ చాలా చాలా బాగుంది అనిపిస్తుంది. లైక్ రియల్లీ మ్యాన్, దిస్ హ్యాస్ ద పొటెన్షియల్ మ్యాన్. సీరియస్లీ నేను కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాను అనుకోకండి. అంటే నేను F1 నేను వేరే లెవెల్లో ఆడుతుంది అనుకున్నా, అది ఆ రేంజ్లో ఆడలేదు. ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ మూవీ. 600 అయితే కొట్టింది. దిస్ హ్యాస్ ద పొటెన్షియల్ టు క్రాస్ ఈజీ 1 బిలియన్. ఈజీ 1 బిలియన్ కొట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మ్యూజిక్ని అండ్ ఆల్సో పర్ఫార్మెన్స్, ముఖ్యంగా ఎవరో తెలియదు యాక్టర్, వాళ్ళ మేనల్లుడు అంటున్నారు, నాకేది తెలియదు, నేను పెద్ద పట్టించుకోవట్లేదు, కావాలి పట్టించుకోవట్లేదు. సో థియేటర్కి వెళ్ళి మేక్ ద మ్యాజిక్. ఆంటాన్ ఫూక్వా కాబట్టి ఐమ్ ఎక్సైటెడ్. బాగా తీస్తే హ్యాపీయే. ఆడేస్తుంది, మామూలుగా ఆడేస్తుంది. మొత్తం మన సమ్మరు, వాళ్ళకి సమ్మర్ కాదు, వాళ్ళకి ఏదో జరుగుతుంది, వాళ్ళకి స్ప్రింగ్ కుమ్మ అవతలేస్తుంది గ్యారంటీగా. పెద్ద సినిమాలు ఏవి లేవు టెక్నికల్లీ. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ మూవీ. సో బాగా చేయడు అంతే, ఇంకేం లేదు. ఇంకొద్దు లైక్ బాగుంటే హ్యాపీ, ఇంకేం వద్దు. ఇంకా ఆంటాన్ ఫూక్వా కాబట్టి కొంచెం ఉంది. లెట్స్ హోప్ బాగా తీస్తాను అనుకుంటున్నా. ఇంకేమొద్దు ఇంకా. మీకు దిస్ ట్రైలర్ ఇస్ రియల్లీ వెల్ డన్. మంచి అనిపించింది. మ్యూజిక్ కూడా ఇంకా లైక్ అనుకుంటున్నాం, కానీ స్టార్టింగ్లో వీళ్ళ ఫాదర్ మాట్లాడుతుంటే కనబడుతుందా, సారీ, వాళ్ళ ఫాదర్ మాట్లాడుతుంటే ఇక్కడ వీళ్ళు ఈ షార్ట్స్లలో ఫాదర్ మాట్లాడుతుంటే వెనక ఆ డైలాగ్స్కి వెనక బీట్ ఇచ్చాడు అనుకుంటా. మస్తు వచ్చింది, అది మస్తు సెట్ అయింది, చాలా బాగుంది. అండ్ ఒక సర్టన్ పాయింట్ తర్వాత వీళ్ళ గ్రూప్ నుంచి మైకేల్ జాక్సన్ బయటకు వచ్చేస్తారు. సో అండ్ ఆల్సో ఐ రియలీ వాంట్, ఏదైతే వీళ్ళు జస్ట్ ఇదొకటే కాకుండా ఆయన రియల్ లైఫ్లో చాలా జరిగినాయి. ఐ థింక్ దిస్ ఈస్ ద వన్. ఎందుకంటే ఫేస్ మారిపోయింది, ఆయన కళ్ళ ఒక స్కిన్ డిసీజ్ వచ్చింది, దానివల్ల ఆయనకి చాలా రిమార్క్స్ వచ్చినాయి. అండ్ ఇంకా చాలా రిమార్క్స్ వచ్చినాయి బయట తర్వాత కూడా. సో మొత్తాన్ని అన్నిటిని క్లీన్గా చూపిస్తారు అనుకుంటున్నా. ఐఎమ్ ఎక్సైటెడ్. సో ఏప్రిల్ ఎప్పుడు ఇది చూడలేదు నేను, ఒక నిమిషం, లెట్ మీ జస్ట్ చెక్. ఏప్రిల్ ఊరక ఏప్రిల్ ఇప్పుడు రా, ఇలా చెప్పిర్రా ఏప్రిల్ సినిమా సూన్ అన్నాడు అంతే. ఏప్రిల్ ఎప్పుడో. సో ఐఎమ్ ఎక్సైటెడ్. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. కుమ్మేద్దాం. సబ్స్క్రైబ్. బై.